వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఒకటే గమనించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్రం వచ్చిన నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో చూసాం. ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. పేదవాడు 500 నోటు మగం చూసేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరులో అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తర్వాత జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను, నాన్న పరిపాలనను మైపరిపించే విధంగా పరిపాలన చేస్తానని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి 2,50,000 నుంచి 10 లక్షల రూపాయల డబ్బులు డైరెక్ట్ బ్యాంకు ఖాతాలో పడడం జరిగింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత రుణమాఫీ అన్నాడు, బంగారు నగలన్నీ మేమన్నీ మొత్తం బ్యాంకుల నుంచి ఇడిపిస్తానని చెప్పాడు. డాక్రా రుణమాఫీ అన్నాడు. ఇవి సరిపోవని స్వహస్తాలతో సంతకాలు చేసి అందరికి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు చెత్త కుప్పలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉందంట, ముని శాపం. మీ అందరికి తెలియదు. ఒకసారి హిమాలయాలకు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను ఎన్నుపోటు పొడిచిన తర్వాత ఆ పాపాన్ని కడుక్కోవడానికి హిమాలయాలకు పోయినాడంట. ఉండే చోట ముని కనిపించినాడు. ముని కనిపిస్తే ఈ గొప్ప నాగుడు నాకే కనిపించినాడని ముని మాట అన్నాడంట. నువ్వు ఎప్పుడైతే నిజం చెబుతావో ఆ రోజు నీ తల 1000 ముక్కలు అవుతాడని చెప్పాడంట. కాబట్టి ఆ రోజు నుంచి మొత్తం అబద్ధాలే. ఏం అబద్ధాలు చెబుతారు తెలిసిన? ప్రతి రైతుకు ఈసారి ట్రాక్టర్ కాదు పెంచుతాన్ని ఇస్తానంటాడు అందరికీ. ఆడవాళ్ళకి కేజీ బంగారం ఇస్తానంటాడు. అది సరిపోకపోతే పిల్లలకు బైకులు ఇస్తామంటాడు. ఇవేమి జరగకపోతే మీ అందరూ కూడా ఎక్కువ కేసులు పెట్టించుకోండి, మీ అందరికీ కూడా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటాడు. అది నిన్నే పడ్డాలే. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం అంతా ఒకటే. ఆ రోజు వాళ్ళ మామను ఎన్నుపోటు పడిచాడు. అదే రోజు 2019లో నరేంద్ర మోడీని మాట్లాడిన మాటలు, ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు, ఇతనికి పెళ్లి కాలేదు, ఇతనికి బిడ్డల విలువ ఏం తెలుసు, సంసారం ఏం విలువ తెలుసు అని చెప్పడం జరిగింది. ఇదే ప్రధానమంత్రిని మాట్లాడాడు. ఇంకా ఇతను నరమేధాన్ని సృష్టిస్తాడు, ఇతడు ముస్లింస్ అందరినీ మొత్తం అందరినీ పాకిస్తాన్ పంపిస్తానని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి టైంలో అలాంటి ప్రధాని మళ్ళా కలుసుకొని వాళ్ళిద్దరు కలుసుకోవడం అనేది సక్రమ సంబంధమా అక్రమ సంబంధమా మీరే చెప్పండి. ఈ రోజు ఈ యొక్క నియోజకవర్గంలో మాట్లాడుతున్నారు, ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో, ఎవరైతే కబ్జాలు చేస్తారో, ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో, ఎవరైతే భయపడిస్తారో వాళ్లకు ఓట్లు ఇద్దండి. మీకు తెలుసు ఎవరు కబ్జాలు చేసిండేది, ఎవరు దౌర్జన్యాలు చేస్తాండేది, ఎవరు భయపెట్టితే మీకు తెలుసు. కాబట్టి మీరే ఆలోచన చేసి మబ్బులన్నా అంటే సౌమునికి వేస్తారు, లేదంటే నేను చెప్పినటువంటి దొంగకి వేస్తారు. మీరు ఆలోచన చేయండి. సందర్భంగా మీకు తెలియజేస్తాను. మాట్లాడుతున్నాడు తోకలు కట్ చేస్తామని. నీకు ఎప్పుడో తోకలు కట్ చేశారు, ఇప్పటికే 3 సార్లు తోకలు కట్ చేశారు. ఇంకా బుద్ధి రాకుండా తోకలు కట్ చేస్తాం. మళ్ళీ పెద్ద రామచంద్ర రెడ్డిని మళ్ళీ మాట్లాడుతున్నాడు, మళ్ళీ చదువుతున్నాం. అలాంటి మాటలు మాట్లాడితే
మళ్ళీ చెబుతున్నాం, నీకు ఖచ్చితంగా 2024లో నీకు డిపాజిట్లు లేకుండా కదిరి నుంచి తరిమి కొడతామనే సందర్భంగా మాటకు మాట, ఏటుకు ఏటు, తప్పక తప్ప అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదో పేదవాడి కోసం పుట్టాం, పేదవాడి కోసం చేసినాం, పేదవాడి కోసమే బతుకుతామని చెబుతున్నారు. 20 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది నాకు, 20 సంవత్సరాల్లో ప్రజల కోసం అన్నానని మాట్లాడుతున్నావు. నేను ఈ సందర్భంగా అంటే చాలా చదువుతున్నా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడికి, నువ్వు 20 సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యే అయినావు, 3 సార్లు ఓడిపోయినావు. నేను ఈ రోజు ఒక్కరోజు కూడా వార్డు మెంబర్ కాలేదు. నేను పెట్టిన ఖర్చులో 10% నువ్వు ఖర్చు పెట్టామని సందర్భంగా మొక్కలన్న డబ్బు సంపాదించడం కోసం రావట్లా. ఆయన కదిరిలోనూ పుట్టినాడు, ఆయన తిరగని కారు లేదు, ఆయన ఎక్కడి విమానము లేదు. ఈ రోజు ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ రోజు అతను ప్రజలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ రోజు మక్కులను ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటలు మీరు గమనించండి. కానీ గొప్ప వ్యక్తులు మాట్లాడరు. మక్కులన్న నోటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక చెడు మాట వచ్చిందని ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలాంటి సౌమ్యుడు కావాలా, రేపు పొద్దునే ఇలాంటి గొప్ప వ్యక్తి కావాలా, లేదంటే లేచిన వాళ్ళ నుంచి అమ్మ లెక్కలను తిట్టుకుంటా వాడంతా ఈడంతా వాడిని అక్కడ దొరుకుతాం, వీడిని ఎక్కడ దొరుకుతాం, వాడిని కట్టేస్తాం, వీడిని తోకలు కట్టేస్తాం అనే వ్యక్తి కావాలా మీరు ఆలోచించండి. సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరంతా ఒకటే ఆలోచించండి. ఈ రోజు మేమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైనికులం. మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఈ కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే భాష, మాట్లాడే విధానం ఏదైనా పద్ధతిగా లేకుండా పోతే ఒకేసారిగా చూస్తున్నాం. మళ్ళీ ఈసారి ఈ 20 రోజుల్లో మీరు ఓట్లు అడుకోండి తప్పలేదు, లేదా మీ దొంగ పథకాలు చంద్రబాబు నాయుడు చెప్పే దొంగ పథకాలు చెప్పుకోండి తప్పలేదు. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు కానీ, మా పెద్దవీడు రామచంద్ర రెడ్డి గారిని కానీ, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ, లేదంటే మా ఎమ్మెల్యే అభ్యర్థి మక్కుల అభివృద్ధిని కానీ మీరు విమర్శించినారంటే మీరు తోకలే కట్ చేస్తారు. మేము ముందరవి 82 కట్ చేస్తాం, గుర్తు పెట్టుకొని. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి పొందలపల్లికి సంబంధించి ఆదిశేష్ తనకల్ మండలంలో 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, సౌమ్యుడు మరి ఈ యొక్క తనకల్ మండలంలోనే ముఖ్యంగా అత్యధిక మెజార్టీ ఈ యొక్క బందలపల్లి బస్సు స్టార్ట్ అవుతారు. ఇక్కడే బూత్ ఎన్ఐఏది ఇక్కడే, ఈ ఎన్ఐ బూత్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ మీరు తెప్పించాలనుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మక్బులన్న గారికి, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ అవకాశం నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను.